హలో హాయ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ కామెంట్. ఇప్పుడు మనం పన్నీర్ కర్రీ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, టమాటాలు, 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసేసుకోవాలి ఫ్రెండ్స్. అండ్ ఇప్పుడు మనం 2 మీడియం సైజ్ టమాటా ముక్కలను కూడా అందులో వేసేసుకుందాం. మిక్సీ జార్లో 2 మీడియం సైజ్ టమాటోస్ అండ్ ఇంకా మనం మసాలా సరుకులు కూడా మిక్సీ పట్టేద్దాం. 1 ఇంచ్ దాల్చిన చెక్క, 2 లవంగాలు, 1 బిర్యానీ పువ్వు, 2-3 యాలకులు, లవంగాలు, కొంచెం జీలకర్ర వేసుకొని మిక్సీ పట్టేసుకుందాం. ఇప్పుడు మనం 200 గ్రామ్స్ పన్నీర్ తీసుకొని దాన్ని చిన్న చిన్న పీసెస్ కింద, మీడియం సైజ్ పీసెస్ కింద కట్ చేసేసుకుందాం. బాగా చిన్నగా కట్ చేసిన పన్నీర్ ముక్కలు విడిపోతాయి ఫ్రెండ్స్. అలా బాగా పెద్దగా కట్ చేసిన ఫ్లేవర్ అంతా పన్నీర్ ముక్కలకి పట్టదు. కాబట్టి మనం మీడియం సైజులో పన్నీర్ ముక్కల్ని కట్ చేసుకుందాం. చూడండి, ఈ సైజులో మనం కట్ చేసుకుంటే సరిపోతుంది పన్నీర్ పీసెస్ని. ఇప్పుడు దాన్ని పక్కన పెట్టి స్టవ్ వెలిగిద్దాం. స్టవ్ వెలిగించాక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుందాం. పెట్టుకొని దానిలో కర్రీకి సరిపడా ఆయిల్ వేసేసుకుందాం. ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే సరిపోతుంది. ఇప్పుడు దాంట్లో 1 బిర్యానీ ఆకు వేసి ఫ్రై చేద్దాం. ఫ్రై చేశాక దానిలో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసేసుకుందాం. ఇది చిటపటలాడుతున్నప్పుడు ఒకసారి మూత పెట్టుకొని అది మూత తీసేసి ఇప్పుడు దాంట్లో మనం పేస్ట్ వేసేసుకుందాం. ముందుగా తయారు చేసుకున్న పేస్ట్ వేసేసుకొని ఆయిల్ పైకి వచ్చేంత వరకు బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు దాన్ని మిక్స్ చేసుకుంటున్నాం కదా. ఇప్పుడు దాంట్లో మనం టేస్ట్కి సరిపడా రాక్ సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాం. ఈ కలుపుకున్న మిశ్రమాన్ని కొంచెం సేపు మూత పెట్టేసి ఉంచేద్దాం. ఇది ఎంత బాగా కుక్ అయితే అంత టేస్టీగా ఉంటుంది. మూత పెట్టేసుకొని ఒక్క 5 మినిట్స్ మగ్గిద్దాం. ఇప్పుడు దాంట్లో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. నెక్స్ట్ మనం దీనిలో మిక్స్ చేసుకున్నాం కదా. ఇప్పుడు దీనిలో మనం 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ జీరా పౌడర్ వేసుకొని దాన్ని పచ్చి వాసన పోయేంత వరకు కొంచెం ఫ్రై చేసుకుందాం. ఫ్రై చేసుకున్నాక మనం ఇది అడుగంటకుండా కొంచెం వాటర్ యాడ్ చేద్దాం. యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకుందాం ఫ్రెండ్స్. మిక్స్ చేసుకున్న దాంట్లో ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పన్నీర్ పీసెస్ని ఈ మిశ్రమంలో వేయాలి. మనం పన్నీర్ ముక్కల్ని ఫ్రై చేయలేదు, ఎందుకంటే పన్నీర్ పీసెస్కి టేస్ట్ పట్టదు అని. ఎప్పుడైనా పన్నీర్ పీసెస్ ఫ్రై చేస్తే టేస్ట్ దానికి ఆ ఫ్లేవర్ అంతా పట్టదు ఫ్రెండ్స్.
కాబట్టి మనం పన్నీర్ ముక్కల్ని ఫ్రై చేయలేదు. అలాగే పన్నీర్ ముక్కలు వేసాక బాగా మిక్స్ చేయకూడదు, ఎందుకంటే పన్నీర్ మనం ఫ్రై చేయలేదు కాబట్టి స్మాష్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. అలా కాసేపు మూత పెట్టేసుకుందాం. ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకొని, చూడండి ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇదంతా మనం సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకుందాం. చూసారు కదా, మనం ఇప్పుడు సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసేసుకున్నాం. మీకు ఉంటే కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి, నా దగ్గర ప్రస్తుతానికి లేదు. ఈ కర్రీ చపాతీలోకి, రోటీలోకి, అన్నంలోకి చాలా బాగుంటుంది. ఇప్పుడు నేనైతే దీన్ని చపాతీతో ట్రై చేస్తున్నా. చాలా టేస్టీగా ఉంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. Like and subscribe my channel. Thanks for watching. Thank you.